కాంగ్రెస్ కే బాగుంది. ఇక్కడ పట్టున్న నాయకుడు, ఓకే. ఇక్కడ లోకల్ మంచి వ్యక్తి, అందరికి అందుబాటులో ఉంటాడు, బాగా పనిచేస్తాడు. కానీ నవీన్ యాదవ్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ ది కదా. బీఆర్ఎస్ ఎప్పుడు బీఆర్ఎస్ ఉండాలని ఏమున్నది. ఒకసారి కాంగ్రెస్ కూడా అవకాశం ఇస్తే మళ్ళా యువకుడు మంచోడు నవీన్ యాదవ్ ఇక్కడ మంచి అన్ని అందుబాటులో ఉంటాడు. ఆయనే తప్పకుండా గెలుస్తాడని బాగుంది. ఎందుకు నవీన్ యాదవ్ గారే ఎందుకు గెలుస్తారంటారు? ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే వ్యక్తిత్వం మంచి వ్యక్తి అందరికి హెల్ప్ చేస్తుండు. మామూలు కాలేజ్ పిల్లలకు కానీ మామూలు స్త్రీలు గర్భం స్త్రీలకు కానీ వాళ్ళకు కూడా మంచి సేవ బాగా వసతులు చేస్తున్నాడు. వాళ్ళ హెల్పింగ్ నేచర్ బాగుంది. ఇంకా వేరే పార్టీలో ఏం లేదు. ఏం లేదు. కానీ అది మొన్నటి వరకు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉండి జూబ్లీహిల్స్ కి ఏం చేయలేదా? ఏం చేసి 10 సంవత్సరాల నుండి ఏం చేసిండు? ఏం చేయలేదు. ఇప్పుడు మంచిగా చేస్తాడు. ఆయన గెలిచే అవకాశాలు బాగున్నాయి. నవీన్ యాదవ్ తప్పకుండా వస్తాడు. ఎవలా ఉంది మాగంటి సునీతమ్మ గారికి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చిన తర్వాత సానుభూతి వర్కౌట్ అయ్యి కూడా గెలిచే అవకాశం లేదు. సానుభూతి ఏం లేదు సార్. సానుభూతి ఏం లేదు. ఆమె ఒక లేడీస్ ఇంట్లో ఉండే టైంకు పెద్ద పబ్లిక్ లో ఏం అంత అనుభవం లేదు కదా. ఎందుకు అలా ఎందుకు అనుకోవాలి? వాళ్ళ భర్త ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేయలేడా? ఆ సానుభూతి వర్కౌట్ కదా ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన మంచి ఎదురు కాదంటారా? పంచాయతీలు అని ఇన్ని రోజులు 10 ఏళ్ళు చేశారు కదా. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు కదా. మరి ఇక్కడ వాళ్ళకు కూడా బీసీ వాళ్ళకి ఇవ్వాలి కదా. ఒక బీసీ బిడ్డ యాదవ్, మన నవీన్ యాదవ్ మంచి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గుర్తింపించి ఇచ్చిన మంచిగా టికెట్ ఇచ్చారు. బాగా గుర్తింపు బై ఎలక్షన్ ఎందుకు ముందే ఇవ్వచ్చు కదా. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇట్లా వస్తుందని తెలియదు. ఇప్పుడు వచ్చింది అవకాశం. బీసీ బిడ్డకి ఇచ్చిండు ఆయన గుర్తించి. అందరూ కలిసి ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు. చాలా బాగుంది. ఆయనే విన్ అవుతాడు. గెలిచేటువంటి ఛాన్స్ ఉందంటారు? చాలా పక్కా ఉంది సార్. ఆయనే గెలుస్తారు. పెద్ద భారీ మెజార్టీతో గెలుస్తారు. భారీ మెజార్టీ. కానీ వాస్తవానికి ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువ, మైనార్టీని చూడడానికి ఒక ఇది ఉంది. కానీ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. అది వేరు సార్, ఇది వేరు. ఇది బీసీ ముస్లిం ఓట్లు ఉన్నాయి, బీసీల ఓట్లు ఉన్నాయి, అన్ని ఓట్లు ఉన్నాయి. అన్ని వర్గాల వారు ఉన్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటాడు. అన్ని వర్గాల వారు కలిసి వేసి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అభివృద్ధి ఏముంది జూబ్లీస్ లో? ఎప్పుడో అయింది జూబ్లీస్ డెవలపింగ్. వాళ్ళు చేసింది ఏం లేదు. 10 ఏళ్ళ నుంచి ఏం లేదు. అప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ మంచి ఫామ్ లో ఉంది. మంచి మెజార్టీతో గెలుస్తారు నవీన్ యాదవ్. ఓకే. మీరు అన్నట్టు గెలిచే ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? 75 దాకా గెలుస్తున్నారు. 75,000 మెజార్టీ సవాల్ లేదు. బీజేపీ క్యాండిడేట్ లంకాల దీపక్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉంది? బీజేపీ ఏమో సార్ మీకు తెలియదు. బీజేపీ అది లేదు. బీజేపీ మొత్తం నంబర్ 1 అంటే కాంగ్రెస్. వన్ సైడ్ అంటారా? ఇక వన్ సైడే అట్లే అనుకోండి. వన్ సైడ్ అయితే పర్వాలేదు. కాంగ్రెస్ కి అయితే భారీ మెజార్టీ. అన్న మీరు అన్నట్టు నవీన్ యాదవ్ జూబ్లీస్ లో గెలుపొందితే జూబ్లీస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మంచిగా చేస్తాడు. అన్ని వర్గాల వారికి చేస్తాడు. అందుబాటులో ఉంటాడు. ఆత్మరాత్రి ప్రీస్తే పలుకుతాడు. అది ఏదైనా చేస్తారు. వాళ్ళకి ఉంది అవగాహన. అందుకనే లీడర్ కాకముందు ఉన్నటువంటి వ్యక్తిత్వం లీడర్ అయినట్టు అదే వ్యక్తికి ఉంటుంది సార్. ఎందుకుంటుంది? ఉంటది. ప్రజల మనసుకి ప్రజలే ఉంటది. యువకుడు యువ నాయకుడు ఏ రాత్రి అంటే ఆ రాత్రి వచ్చేసి పనిచేసే వ్యక్తి ఉన్నది వాళ్ళ దగ్గర. ఈ రోజు ఇదే నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర చాలా మంది పబ్లిక్ కనిపిస్తా ఉన్నారు. రేపు ఆయన గెలిచిన తర్వాత ఇంతే పబ్లిక్ ఉంచుకుంటారు. ఇంత ఉంటారు, ఎక్కువ ఉంటారు, వస్తూనే ఉంటారు. ప్రజాసేవ అన్నప్పుడు వస్తూనే ఉంటారు. ప్రజలు ఉండే మనిషి ఖచ్చితంగా. కాంగ్రెస్ కే బాగుంది. ఇక్కడ పట్టున్న నాయకుడు, ఇక్కడ లోకల్ మంచి వ్యక్తి, అందరికి అందుబాటులో ఉంటాడు, బాగా పనిచేస్తాడు. బీఆర్ఎస్ ఎప్పుడు బీఆర్ఎస్ ఉండాలని ఏమున్నది. ఒకసారి కాంగ్రెస్ కూడా అవకాశం ఇస్తే మళ్ళా యువకుడు మంచోడు నవీన్ యాదవ్ ఇక్కడ మంచి అన్ని అందుబాటులో ఉంటాడు. ఆయనే తప్పకుండా గెలుస్తాడని బాగుంది. ఎందుకు నవీన్ యాదవ్ గారే ఎందుకు గెలుస్తారంటారు? ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే వ్యక్తిత్వం మంచి వ్యక్తి అందరికి హెల్ప్ చేస్తుండు. మామూలు కాలేజ్ పిల్లలకు కానీ మామూలు స్త్రీలు గర్భం స్త్రీలకు కానీ వాళ్ళకు కూడా మంచి సేవ బాగా వసతులు చేస్తున్నాడు. వాళ్ళ హెల్పింగ్ నేచర్ బాగుంది. ఇంకా వేరే పార్టీలో ఏం లేదు. కానీ అది మొన్నటి వరకు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉండి జూబ్లీహిల్స్ కి ఏం చేయలేదా? ఏం చేసి 10 సంవత్సరాల నుండి ఏం చేసిండు? ఏం చేయలేదు. ఇప్పుడు మంచిగా చేస్తాడు. ఆయన గెలిచే అవకాశాలు బాగున్నాయి. నవీన్ యాదవ్ తప్పకుండా వస్తాడు. ఎవలా ఉంది మాగంటి సునీతమ్మ గారికి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చిన తర్వాత సానుభూతి వర్కౌట్ అయ్యి కూడా గెలిచే అవకాశం లేదు? సానుభూతి ఏం లేదు సార్. సానుభూతి ఏం లేదు. ఆమె ఒక లేడీస్ ఇంట్లో ఉండే టైంకు పెద్ద పబ్లిక్ లో ఏం అంత అనుభవం లేదు కదా. ఎందుకు అలా ఎందుకు అనుకోవాలి? వాళ్ళ భర్త ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేయలేడా? ఆ సానుభూతి వర్కౌట్ కదా ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన మంచి ఎదురు కాదంటారా? పంచాయతీలు అని ఇన్ని రోజులు 10 ఏళ్ళు చేశారు కదా. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు కదా. మరి ఇక్కడ వాళ్ళకు కూడా బీసీ వాళ్ళకి ఇవ్వాలి కదా. ఒక బీసీ బిడ్డ యాదవ్, మన నవీన్ యాదవ్ మంచి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు
గుర్తింపించి ఇచ్చిన మంచిగా టికెట్ ఇచ్చారు బాగా ఈ గుర్తింపు బై ఎలక్షన్ ఎందుకు ముందే ఇయ్యొచ్చు కదా. ఇక అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఇట్లా వస్తుందని తెలియదు ఇప్పుడు వచ్చింది అవకాశం బీసీ బిడ్డకి ఇచ్చిండు ఆయన గుర్తించి అందరూ కలిసి ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు చాలా బాగుంది ఆయనే విన్ అవుతాడు గెలిచేటువంటి ఛాన్స్ ఉందంటారు. చాలా పక్కా ఉంది సార్ ఆయనే గెలుస్తారు పెద్ద భారీ మెజార్టీతో గెలుస్తారు భారీ మెజార్టీ భారీ అన్న. కానీ వాస్తవానికి ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువ మైనార్టీ నుంచి చూడడానికి ఒక ఇది ఉంది. కానీ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. అది వేరు సార్ ఇది వేరు ఇది బీసీ ముస్లిం ఓట్లు ఉన్నాయి బీసీల ఓట్లు ఉన్నాయి అన్ని ఓట్లు ఉన్నాయి అన్ని వర్గాల వారు ఉన్నారు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటాడు అన్ని వర్గాల వారు కలిసి వేసి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అభివృద్ధి ఏముంది జూబ్లీస్ లో అంటే ఎప్పుడో అయింది ఇప్పుడు జూబ్లీస్ డెవలపింగ్ వాళ్ళు చేసింది ఏం లేదు 10 ఏళ్ళ నుంచి ఏం లేదు అప్పుడు అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ మంచి ఫామ్ లో ఉంది మంచి మెజార్టీతో గెలుస్తారు నవీన్ యాదవ్. ఓకే మీరు అన్నట్టు గెలిచే ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? 75 దాకా గెలుస్తున్నారు 75,000 మెజార్టీ సవాల్ లేదు. బీజేపీ క్యాండిడేట్ లంకాల దీపక్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉంది? బీజేపీ ఏమో సార్ మీకు తెలియదు బీజేపీ అయితే అది లేదు బీజేపీ మొత్తం నంబర్ 1 అంటే కాంగ్రెస్. వన్ సైడ్ అంటారా? ఇక వన్ సైడే అట్లే అనుకోండి వన్ సైడ్ అయితే పర్వాలేదు కాంగ్రెస్ కి అయితే భారీ మెజార్టీ. అన్న మీరు అన్నట్టు నవీన్ యాదవ్ జూబ్లీస్ లో గెలుపొందితే జూబ్లీస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మంచిగా చేస్తాడు అన్ని వర్గాల వారికి చేస్తాడు అందుబాటులో ఉంటాడు ఆత్మరాత్రి ప్రీస్తే పలుకుతాడు అది ఏదైనా చేస్తారు వాళ్ళకి ఉంది అవగాహన అందుకనే. అంటే లీడర్ కాకముందు ఉన్నటువంటి వ్యక్తిత్వం లీడర్ అయినా ఉంటుందంటారు అదే వ్యక్తికి ఉంటుంది సార్ ఎందుకుంటుంది ఉంటది ప్రజల మనసుకి ప్రజలే ఉంటది యువకుడు యువ నాయకుడు ఏ రాత్రి అంటే ఆ రాత్రి వచ్చేసి పనిచేసే వ్యక్తి ఉన్నది వాళ్ళ దగ్గర. ఈ రోజు ఇదే నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర ఇంతమంది చాలా మంది పబ్లిక్ కనిపిస్తా ఉన్నారు. రేపు ఆయన గెలిచిన తర్వాత ఇంతే పబ్లిక్ ఉంచుకుంటారు ఇంత ఉంటారు ఎక్కువ ఉంటారు వస్తూనే ఉంటారు ప్రజాసేవ అన్నప్పుడు వస్తూనే ఉంటారు ప్రజలు ఉండే మనిషి ఖచ్చితంగా కాంగ్రెస్ కే బాగుంది ఇక్కడ పట్టున్న నాయకుడు ఇక్కడ లోకల్ మంచి వ్యక్తి అందరికి అందుబాటులో ఉంటాడు బాగా పనిచేస్తాడు. బీఆర్ఎస్ ఎప్పుడు బీఆర్ఎస్ ఉండాలని ఏమున్నది ఒకసారి కాంగ్రెస్ కూడా అవకాశం ఇస్తే మళ్ళా యువకుడు మంచోడు నవీన్ యాదవ్ ఇక్కడ మంచి అన్ని అందుబాటులో ఉంటాడు ఆయనే తప్పకుండా గెలుస్తాడని ఎందుకు నవీన్ యాదవ్ గారే ఎందుకు గెలుస్తారంటారు? ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే వ్యక్తిత్వం మంచి వ్యక్తి అందరికి హెల్ప్ చేస్తుండు మామూలు కాలేజ్ పిల్లలకు కానీ మామూలు స్త్రీలు గర్భం స్త్రీలకు కానీ వాళ్ళకు కూడా మంచి సేవ బాగా వసతులు చేస్తున్నాడు వాళ్ళ హెల్పింగ్ నేచర్ బాగుంది ఇంకా వేరే పార్టీలో ఏం లేదు. కానీ మొన్నటి వరకు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉంటే జూబ్లీస్ కి ఏం చేయలేదు. ఏం చేసి 10 సంవత్సరాల నుండి ఏం చేసిండు ఏం చేయలేదు ఇప్పుడు మంచిగా చేస్తాడు ఆయన గెలిచే అవకాశాలు బాగున్నాయి నవీన్ యాదవ్ తప్పకుండా వస్తాడు. ఎవలా ఉంది మాగంటి సునీతమ్మ గారికి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చిన తర్వాత సానుభూతి వర్కౌట్ అయ్యి కూడా గెలిచే అవకాశం లేదు. సానుభూతి ఏం లేదు సార్ సానుభూతి ఏం లేదు ఆమె ఒక లేడీస్ ఇంట్లో ఉండే టైంకు పెద్ద పబ్లిక్ లో ఏం అంత అనుభవం లేదు కదా. ఎందుకు అనుకోవాలి వాళ్ళ భర్త ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేయలేడా ఆ సానుభూతి వర్కౌట్ కదా ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన మంచి ఎదురు కాదంటారా? మంచి ఎదురు అని ఇన్ని రోజులు 10 ఏళ్ళు చేశారు కదా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు కదా మరి ఇక్కడ వాళ్ళకి కూడా బీసీ వాళ్ళకి ఇవ్వాలి కదా. ఒక బీసీ బిడ్డ యాదవ్ మన నవీన్ యాదవ్ మంచి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గుర్తింపించి ఇచ్చిన మంచిగా టికెట్ ఇచ్చారు బాగా గుర్తింపు బై ఎలక్షన్ ఎందుకు ముందే ఇయ్యొచ్చు కదా. అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఇట్లా వస్తుందని తెలియదు ఇప్పుడు వచ్చింది అవకాశం బీసీ బిడ్డకి ఇచ్చిండు ఆయన గుర్తించి అందరూ కలిసి ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు చాలా బాగుంది ఆయనే విన్ అవుతాడు గెలిచేటువంటి ఛాన్స్ ఉందంటారు. చాలా పక్కా ఉంది సార్ ఆయనే గెలుస్తారు పెద్ద భారీ మెజార్టీతో గెలుస్తారు భారీ మెజార్టీ. కానీ వాస్తవానికి ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువ మైనార్టీ నుంచి చూడడానికి ఒక ఇది ఉంది. కానీ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. అది వేరు సార్ ఇది వేరు ఇది బీసీ ముస్లిం ఓట్లు ఉన్నాయి బీసీల ఓట్లు ఉన్నాయి అన్ని ఓట్లు ఉన్నాయి అన్ని వర్గాల వారికి ఉన్నారు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటాడు అన్ని వర్గాల వారు కలిసి వేసి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అభివృద్ధి ఏముంది జూబ్లీస్ లో అంటే ఎప్పుడో అయింది ఇప్పుడు జూబ్లీస్ డెవలపింగ్ వాళ్ళు చేసింది ఏం లేదు 10 ఏళ్ళ నుంచి ఏం లేదు అప్పుడు అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ మంచి ఫామ్ లో ఉంది మంచి మెజార్టీతో గెలుస్తారు నవీన్ యాదవ్. మీరు అన్నట్టు గెలిచే ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? 75 దాకా గెలుస్తున్నారు 75,000 మెజార్టీ సవాల్ లేదు. బీజేపీ క్యాండిడేట్ లంకాల దీపక్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉంది? బీజేపీ ఏమో సార్ మీకు తెలియదు బీజేపీ అయితే అది లేదు బీజేపీ మొత్తం నంబర్ 1 అంటే కాంగ్రెస్. వన్ సైడ్ అంటారా? ఇక వన్ సైడే అట్లే అనుకోండి వన్ సైడ్ అయితే పర్వాలేదు కాంగ్రెస్ కి అయితే భారీ మెజార్టీ. అన్న మీరు అన్నట్టు నవీన్ యాదవ్ జూబ్లీస్ లో గెలుపొందితే జూబ్లీస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మంచిగా చేస్తాడు అన్ని వర్గాల వారికి చేస్తాడు అందుబాటులో ఉంటాడు ఆత్మరాత్రి ప్రీస్తే పలుకుతాడు అది ఏదైనా చేస్తారు వాళ్ళకి ఉంది అవగాహన అందుకనే.
అంటే లీడర్ కాకముందు ఉన్నటువంటి వ్యక్తిత్వం లీడర్ అయినా ఉంటుంది అదే వ్యక్తికి. ఉంటుంది సార్, ఎందుకు ఆ. ఉంటుంది. ప్రజల మనిషికి ప్రజలే ఉంటుంది. యువకుడు యువ నాయకుడు ఏ రాత్రి అంటే ఆ రాత్రి వచ్చేసి పనిచేసే వ్యక్తి ఉన్నది వాళ్ళ దగ్గర. ఈ రోజు ఇదే నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర ఇంతమంది చాలా మంది పబ్లిక్ కనిపిస్తా ఉన్నారు. రేపు ఆయన గెలిచిన తర్వాత ఇంతే పబ్లిక్ ఉంచుకుంటారు. ఆయన ఇంత ఉంటారు, ఎక్కువ ఉంటారు, వస్తూనే ఉంటారు. ప్రజాసేవ అన్నప్పుడు వస్తూనే ఉంటారు. ప్రజలు ఉండే మనిషి అంటారు ప్రజలు ఉండే మనిషి ఖచ్చితంగా. ఖచ్చితంగా.